సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ నిర్ణయానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తూ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పరీక్షలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్నే ఫైనల్ ఎగ్జామ్స్ కింద ట్రీట్ చేసే విధంగా మార్పులు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనని ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ముందర ఉంచింది. దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రతిపాదిత విద్యా సంస్కరణలు, ఈ సంస్కరణలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకే ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ ప్రకటన చేసింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే సిలబస్లో మార్పులు చేయడం, దాదాపు ఒక 10 ఏళ్లుగా ఎలాంటి మార్పులు జరగలేదు, అదే సిలబస్ని కొనసాగించడం, ఇప్పుడు మారుతున్నటువంటి కొత్త తరం అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ విద్యలో కూడా మార్పులు చేయాలని ఏపీ గవర్నమెంట్ భావిస్తుంది. అలానే ఎన్సీఆర్టీకి, సిబిఎస్ఈకి సంబంధించినటువంటి సిలబస్ బుక్స్ తయారు చేసేటువంటి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి విద్యా విధానాల రూపకల్పన అంశాలని ఏపీలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో చూస్తే కనుక జాతీయ కరికులం 2023 అంటే మొత్తం జాతీయ స్థాయిలో ఒకటే విద్యా విధానం ఉండాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం కింద ఒక సిలబస్ విద్యార్థికి అవసరమైన అభ్యాస ఫలితాలను సాధించడానికి అవసరమైన విజ్ఞాన పరిజ్ఞానాన్ని మాత్రమే అందించాలి. ఇది విషయ పరిజ్ఞానం యొక్క పరిధి మరియు తీవ్రతల మధ్య సమతుల్యతను పాటిస్తూ విద్యార్థులు విషయాన్ని గుర్తుంచుకోవడం కంటే అవగాహన చేసుకోవడానికి వారి అభ్యాసంతో నిమగ్నం అయ్యే విధంగా ఉండాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ చట్టంలో చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్కరణల ఆవశ్యకతని వివరించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు, మొదటి సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ సబ్జెక్టులు, ఆర్ట్స్ సబ్జెక్టులు, అలానే లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు, సవరణలు జరగలేదు. అదే ఉద్దేశంతో ఇక్కడ చూస్తే కనుక మొదటి సంవత్సరం, ప్రథమ సంవత్సరం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2012-13లో మార్పులు జరిగినాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13-14లో మార్పులు జరిగినాయి. అలానే ఆర్ట్స్, ఇది సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి 2014-15లో మార్పులు జరిగినాయి. ద్వితీయ సంవత్సరంలో కూడా అదే సమయంలో మార్పులు జరిగినాయి. భాషలకు సంబంధించి, లాంగ్వేజ్ సంబంధించి 2018-19, 2019-20లో మార్పులు జరిగినాయి. ఆ తర్వాత ఇదే విధానం కొనసాగుతుంది. ఇక పాఠశాల విద్యాశాఖ వారు విద్యా సంవత్సరం 2024-25 నుంచి 10వ తరగతిలో ఎన్సీఆర్టీ పుస్తకాలను ప్రవేశపెట్టారు. అంటే 24-25 విద్యా సంవత్సరం అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో ఎన్సీఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టారు. సో దానికి అనుగుణంగా ఈ 10వ తరగతి పాస్ అయి వచ్చేటువంటి విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో అయ్యారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 25-26లో ఇంటర్మీడియట్ నుంచి ప్రథమ సంవత్సరం నుంచి విద్యాభ్యాసంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగడానికి ఎన్సీఆర్టీ బుక్స్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ గవర్నమెంట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సంస్కరణల్ని ప్రతిపాదిస్తుంది. ఇక జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్ కానీ, జేఈఈ వంటి సిలబస్లో సారూప్యత సాధించడానికి ఈ సిలబస్లో మార్పులు అవసరం అంటుంది. దేశవ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాలు ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక అమల్లో ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఇంకా ఈ మార్పులు జరగలేదు. ఆ దిశగా ఏపీ మొదటి అడుగు వేస్తున్నట్టుగా వివరిస్తుంది. ఇక ప్రతిపాదిత సిలబస్ సవరణ ప్రకారం ఉన్నటువంటి అంశాలను కూడా ఇందులో వివరించారు. ఈ విద్యార్థులకు మరింత డీటెయిల్డ్గా అర్థమయ్యేటువంటి అంశాలు, ఉపయోగపడేటువంటి అంశాలు 1-10-2024 విద్యారంగంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, అనుభవం కలిగిన విశ్వవిద్యాలయ ఆచార్యులు, డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ కళాశాల అధ్యాపకులతో ప్రతి సబ్జెక్టుకి ఒక కమిటీ చొప్పున మొత్తం 14 కమిటీలని నియమించి వారి సిఫార్సుల మేరకు కింది మార్పుల్ని ప్రతిపాదించడమైనది. ఇక్కడ సబ్జెక్టుల వైజ్గా ఇచ్చారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి మార్పులు. అలానే ఇది మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి దాన్ని ఇక్కడ ప్రతిపాదించారు. ఇక సోషల్ సైన్సెస్కి సంబంధించి మానవీయ శాస్త్రాలు, కళలు అంటే పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, వాణిజ్యం వీటికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులను కూడా ఈ లిస్టులో ప్రతిపాదించారు. వీటితో పాటు లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి అంశాలు, తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఈ 4 భాషలకు సంబంధించి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ మొత్తం 5 భాషలకి మొదటి సంవత్సరంలో, రెండవ సంవత్సరంలో ఏ మార్పులు చేయాలనేటువంటి ప్రతిపాదించారు. అలానే నూతన సబ్జెక్టు కాంబినేషన్ల ప్రతిపాదన, ఎందుకంటే ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఈ కాంబినేషన్స్ కూడా కొంచెం మార్చాలనేటువంటి ఆలోచన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సో నూతన సబ్జెక్ట్ కాంబినేషన్ల ప్రతిపాదన ఏ విధంగా ఉండవచ్చు, సంస్కరణల యొక్క ఆవశ్యకత, ఎందుకంటే రెండవ సబ్జెక్ట్ని ఎలెక్టివ్గా మార్చడంతో పాటు అదనపు సబ్జెక్టులు చేర్చడం ద్వారా ఈ మార్పుల కోసం ప్రతిపాదనలు చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యామండలి సైన్స్ విద్యార్థుల కొరకు 2 భాషలు అండ్ 4 ప్రధాన సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఆర్ట్స్ విద్యార్థుల కొరకు 2 భాషలు 3 ప్రధాన సబ్జెక్టులు అంటే 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ విధానాన్ని అమలు చేస్తే అయితే దీన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు గుర్తించడానికి విముఖత చూపిస్తున్నాయి. ఒక భాష 4 ప్రధాన సబ్జెక్టులు అంటే మొత్తం 5 సబ్జెక్టుల విధానాన్ని అవలంబించమని సూచిస్తున్నారు. అందుకని బైపీసీ నుంచి విద్యార్థుల నుండి ఎంబైపీసీ కోర్సు కొరకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉండడం, విద్యార్థుల నుంచి మానవీయ శాస్త్ర కోర్సుల్లో వివిధ రకాల సబ్జెక్టుల కాంబినేషన్లు ఎంచుకునే స్వేచ్ఛ కొరకు డిమాండ్ ఉండడం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ కాంబినేషన్ల పైన ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తూ ఇటువంటి నూతనంగా ప్రతిపాదించేటువంటి సబ్జెక్ట్ కాంబినేషన్లు ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్లో ఎలెక్టివ్గా ఏమేమి తీసుకోవాలి అంటే ఒకటో సబ్జెక్ట్ అంటే ఫస్ట్ కంపల్సరీ ఇంగ్లీష్ ఉంటే కనుక సెకండ్ లాంగ్వేజ్ ఏంటనేది ఇక్కడ డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అలానే ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి కూడా ఈ కొన్ని కాంబినేషన్స్ని సూచించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే కనుక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే BIE@AP.gov.in ఈ వెబ్సైట్ కనుక సెర్చ్ చేస్తే అందులో ఈ కాంబినేషన్స్ అన్నింటినీ కూడా పొందుపరిచారు. సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి లాంటి 26 కాంబినేషన్స్, సైన్స్కి సంబంధించినటువంటి 23 రకాల కాంబినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే పరీక్షల్లో మార్కులు కేటాయించేటువంటి విధానంలో ప్రతిపాదించినటువంటి సంస్కరణ చూద్దాం. సిబిఎస్ఈ నమూనా ప్రకారం థియరీ పరీక్షలు మరియు అంతర్గత ప్రయోగ పరీక్షల ద్వారా సబ్జెక్టు వారీగా మొత్తం మార్కులు మరియు భారత్వాల అమరిక పునః నిర్ణయించవలసిందిగా అంటే మార్కులకి సంబంధించినటువంటి అంశం పైన ప్రతిపాదనలు జరిగినాయి. అలానే సంస్కరణల యొక్క ఆవశ్యకత, సిబిఎస్ఈ మార్కులు, సిబిఎస్ఈ కేటాయింపులు, థియరీ అంతర్గత అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేస్తారు. మార్కులు కేటాయించేటువంటి విధానంలో ప్రధానంగా ఏ కళాశాలలు ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి, కొన్ని అటానమస్ కాలేజీలు ఉన్నాయి, అలానే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. రెండు విధానాలు అవలంబించినప్పుడు కూడా ఫైనల్గా మార్క్స్ టాలీలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన కాంబినేషన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ నోట్లో వివరించింది. ఒకసారి మీరు చూస్తే సబ్జెక్టుల వారీగా ఇంగ్లీషు ఎలెక్టెడ్ అంటే లాంగ్వేజ్కి సంబంధించి కానీ మ్యాథ్స్, గణితము, జీవశాస్త్రము, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అదనపు సబ్జెక్టు, ఇది ఐచ్ఛిక సబ్జెక్ట్ అంటే వాళ్ళకి కావాల్సింది మొత్తం మీద 500 మార్కులకి సంబంధించినటువంటి కాంబినేషన్స్. ఎక్కడ ఎలా మార్కులు వేస్తారు, థియరీ ఎంత, ప్రాక్టికల్స్ ఎంత, అలానే సైన్స్, ఎంపీసీ, బైపీసీకి సంబంధించినవి, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించినవి, ఈ కాంబినేషన్స్లో మార్క్స్ వేసేటువంటి విధానం పైన కూడా చర్చ పెట్టింది. అలానే ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్వహించేటువంటి ప్రథమ సంవత్సరం పరీక్షల తొలగింపు ప్రతిపాదన, దీనికి కూడా ఒక కారణాన్ని వివరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలని ప్రతిపాదించడం. అంటే ఇప్పుడు 2 ఇయర్స్లో 2 సార్లు ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు విద్యార్థులు. అందుకే ఈ రెండుని ఒకటి చేయాలనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా వచ్చింది. అదే ప్రతిపాదన చేసింది. ఆ సంస్కరణ ఎందుకు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వివరించింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలను మినహాయించి దేశంలో ఏ ముఖ్యమైనటువంటి ఇతర విద్యామండళ్ళు కూడా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం లేదు. కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే ఈ పద్ధతిలో జరుగుతున్నాయి. అందుకనే దీన్ని తొలగించాలనేటువంటి ప్రతిపాదన, విద్యార్థులపైన ఒత్తిడిని తగ్గించాలనేటువంటి ఆలోచన చేసినట్టుగా చెప్తున్నారు. అలానే అత్యధిక శాతం కళాశాలలో మరియు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే అర్హతగా తీసుకుంటున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలను వారు పరిగణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి మొదటి సంవత్సరం పరీక్షల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించడం ద్వారా మొదటి సంవత్సరంలో కీలక అంశాలపై విద్యార్థులు పట్టు సాధించడమే కాకుండా వాటి ఆధారంగా రెండవ సంవత్సరంలో పలు అంశాలపై సమగ్రమైన అవగాహన పెంచుకుని జాతీయ స్థాయి పరీక్షలైన నీట్, జేఈ సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇదంతా కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ మేనేజ్మెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కనుక తీసేస్తే ఎగ్జామ్స్ అనేటువంటి భయం లేకుండా సబ్జెక్టు పైన పట్టు పెంచుకోవాలనేటువంటి ఆశ, ఆలోచన ఏపీ సర్కార్ చేస్తుంది. మరి విద్యార్థులు దీన్ని ఎలా తీసుకుంటారు, తల్లిదండ్రులు దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు, అసలు పరీక్ష లేకపోతే విద్యార్థులు చదవడమే మానేస్తారంటారా, లేదా దీనివల్ల ఒత్తిడి తగ్గి ఫ్యూచర్ ప్రిపరేషన్స్ కోసం అంటే ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, మెడిసిన్ చదవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్కి కొంత టైం కేటాయించడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు. అలానే ఆర్ట్స్ గ్రూపుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మూల్యాంకన విధానంలో సిబిఎస్ఈ మరియు రాష్ట్ర విద్యామండలితో సారూప్యత, సమానత్వం సాధించాలంటే మొదటి సంవత్సరం పరీక్షలను తొలగించవలసిన ఆవశ్యకత ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఏపీ గవర్నమెంట్
భావిస్తూ ఇందులో చెప్పింది. అందుకనే ఈ సంస్కరణలన్నింటినీ కూడా సూచనలన్నింటినీ కూడా చేసింది. ఈ సూచనల్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, సమాజంలోనే ఆలోచన పరులు కావచ్చు, విద్యా సంస్థల నిర్వాహకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేయడం ద్వారా ఈ ప్రతిపాదిత సంస్కరణలపైన జనవరి 26వ తేదీ అంటే ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవం వరకు ఈ లైన్స్ అన్ని ఓపెన్ ఉంటాయి. మీ అభిప్రాయాలని ఇందులో తెలియజేయచ్చు. ఇక్కడ BIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ AP.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళితే కనుక మరిన్ని వివరాలు అందులో ఉంటాయి. అలానే BIE reforms@gmail.com ఈ మెయిల్కి కనుక మీ సలహాలు సూచనలు వేస్తే కనుక పంపిస్తే ప్రభుత్వం వాటిని కన్సిడర్ చేస్తుంది. ప్రతిపాదిత సంస్కరణలపైన ఏ అభిప్రాయాలైనా కానీ చెప్పొచ్చు. ప్రజాభిప్రాయం మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మరింత మదనం తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలను అంటే మొదటి సంవత్సరం పరీక్షల్ని తొలగించాలా వద్దా అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి పరీక్షలు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించింది. అంటే వచ్చే సంవత్సరం ప్రస్తుతం 10వ తరగతిలో ఉన్న విద్యార్థులు వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి పరీక్షలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయాన్ని అమలు పరిస్తే. కానీ ఈ సంవత్సరం ఉండేటువంటి విద్యార్థులు అయితే కనుక మార్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలానే సెకండ్ ఇయర్ విద్యార్థులకి అయితే ఎలాగూ పరీక్షలు తప్పవు. కానీ వచ్చే సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం ప్రకారం చూస్తే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను తొలగించడం ద్వారా విద్యార్థులకు కొంత ఒత్తిడిని తగ్గించడం, అలానే NCERT సిలబస్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ కాలేజీల విద్యా విధానాన్ని కూడా మార్చి కరిక్యులంను పూర్తిగా మార్చి జాతీయ స్థాయి పరీక్షలకి అనుగుణంగా ఏపీ విద్యార్థులు తయారేందుకు కావాల్సినటువంటి సంస్కరణల్లో భాగంగా ఈ ప్రతిపాదనలన్నీ కూడా వచ్చాయి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.